నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, గీత అని. మా ఇంటి పక్కనే ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో భజనలు అవి ఎక్కువ చేస్తుండేది, అలంకారాలు భజనలు అన్నీ చేసేది. ఒకరోజు భజనకి వెళ్ళాను. వెళ్ళి కూర్చుని భజన చేస్తున్న సమయంలో ఫ్యాన్ కూడా లేదు, పెద్ద గజమాల అంటారు, ఆ గజమాల వేసింది స్వామి ఫోటోకి. అది ఊగుతూ ఉంది పాటకి, తాళం ప్రకారంగా అది ఊగుతుంది. ఎట్లా దండ ఇంత లావాటి దండ ఎట్లా ఊగుతుందా అని నాకు కొంచెం సందేహం వచ్చింది. పైన చూశాను, పైన ఉన్న ఫ్యాన్ ఉందని, ఫ్యాన్ లేదు. సరే భజన అయిపోయింది, హారతి అయిపోయాక నేను ఇంటికి వచ్చేసాను. నా మనసులోంచి మంచి మంచి పదాలతో పద్యాలు వచ్చేసి, సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, ఆసు కవితల మేల్మి బంగారు వడ్డాణముగ చేసి, ఘనముగ కీర్తింతు కుల్వంత సభాస్థలి. ఈ పద్యం అనమాట ఫస్ట్ వచ్చింది.